ఇవాళ ఆ చెట్లన్నీ కూడా డ్రైనేజ్ వాటితో కంపలవుతున్నది. డ్రైనేజ్ వాటితో కంపలవుతున్నది. దోమలు, ఈగలు, వాటర్ బాడీస్ పక్కన ఉండే ప్రజలకి ఒక శాపంలాగా మారిపోయింది. ఇవాళ ఆయన అంటాడు నేను కూలగొడతా అంటాడు. నీ తెలంగాణ అని చెప్పాను, నీ బ్రహ్మ దేవుడు ఇవాళ కాదు నీ తెలంగాణ అని చెప్పాను. పేదల జోలికి వస్తే ఖబర్దార్ అని చెప్పి ఎక్కడికక్కడ హైదరాబాద్ నుండి నాయకులంతా కూడా హెచ్చరించాలని చెప్పి కోరుతున్నా. భారతీయ జనతా పార్టీగా తప్పకుండా పేదల పక్షాన ఉంటామని చెప్పి చెరువులు కాపాడవలసిందే, కాలువలు కాపాడవలసిందే, ఎక్కడ అది అక్రమ కట్టడాలు కూల్చవలసిందే. కానీ పేదల జోలికి రావద్దు. వస్తా అంటే నువ్వు నిజంగానే నువ్వు చెంతకాయలు నిలవాలంటే రా, నా మూసి కాలువ పక్క పడిన 15,000 మందికో ఉంటే నువ్వు ఇల్లు ఇస్తా అని చెప్పినావు. మొట్టమొదటిగా ఇల్లు కట్టి వాళ్ళని షిఫ్ట్ చేయి, మాట్లాడదాం. ఏ బస్సులలో అయితే నువ్వు ఇల్లు కట్టుకున్నావు 40 ఏళ్ల క్రితం, రా వాళ్ళకి ఇల్లు కట్టి ప్రత్యామ్నాయంగా మాట్లాడుకుందాం, మళ్ళీ చదువు పెంచరించుకున్నాం. కానీ నువ్వు నీ మొత్తం ఇచ్చిన హామీలన్నీ కూడా చర్చ జరగకుండా 2005 చర్చ జరుగుతలేదు వేరా, రైతు రుణమాఫీ గురించి చర్చ జరుగుతలేదు వేరా, రైతు బంధు గురించి చర్చ జరుగుతలేదు వేరా. ఇవాళ నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు 66 హామీలు 420 రకాల పనులు చర్చ జరుగుతలేదు. ఎన్ని రోజులు తప్పించుకుంటా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఇవాళ తప్పించుకోవచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం నీకు శిక్ష తప్పదని చెప్పి హెచ్చరిస్తాను. రేపు నీ పార్టీ నీ రాజకీయం ఉందో తప్పకుండా ప్రజాక్షేత్రం